లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ శుక్రవారం చాలా చిన్న సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. చిన్న సినిమాలు అయినా సరే మంచి కాన్సెప్ట్తో వచ్చిన కొన్ని సినిమాలు ఉన్నాయి. అలాగే అసలు రిలీజ్ అవుతుందని కూడా తెలియని సినిమా కూడా ఒకటి వచ్చింది. అండ్ అలాగే హాలీవుడ్ నుంచి మమ్మీ అనే సినిమా కూడా రిలీజ్ అయింది. అయితే మార్నింగ్ పాపం ప్రతాప్ సినిమాకి వెళ్ళడం జరిగింది. రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్గా అయితే ఉండండి. ఇప్పుడు అనుకోకుండా ఈ నాగశౌర్య గారి కట్అవుట్ కనిపించేసరికి మనకు ఆల్రెడీ తెలిసిన ఫేస్ కదా, ఏదో ఉంటది ఖచ్చితంగా. మినిమం ఎంటర్టైన్మెంట్ చేసే హీరో కదా ఒకప్పుడు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే. అయితే చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కదా, ఏదైనా కొత్త కంటెంట్ ఏమో లేదంటే కమర్షియల్ మూవీ ఏమో. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, తెలుగులోనే అందరికీ తెలిసిన హీరో నాగశౌర్య. మరి అలాంటి ఒక సినిమాకి అసలు వాళ్ళు ఏం ప్రమోషన్ చేశారో, ఆ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో కూడా మ్యాక్సిమం ఎవరికి తెలియదు. సర్లే ఏదో ఒకటి అని థియేటర్లో అడుగుపెట్టా. సినిమా మొదలైంది. జీ తెలుగు స్ట్రీమింగ్ పార్ట్నర్ అని వేశారు. అంటే 1 మంత్కి ఇలాగా జీ తెలుగులో వస్తుంది, ఓకే పక్కన పెట్టండి. 2 hours 20 minutes రన్ టైం వాళ్ళు చూపించింది. బట్ నాకు సినిమా ఎండ్ అయ్యేసరికి ఒక 5 గంటల సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలిగిందబ్బా. అరే ఎంత బోర్ కొట్టించారంటే, ఎప్పుడు అయిపోతుందో సినిమా అనే ఫీలింగ్ కలిగింది. ఫార్వర్డ్ చేద్దామంటే అవ్వదు, మన చేతిలో లేని పని కదా అది. సో ఓపిక బట్టి ఎలాగోలా చూసా. ఈ సినిమా ఎగ్జాక్ట్లీ ఒక 15 to 14 years బ్యాక్ రిలీజ్ అవ్వాల్సిన స్టోరీ ఇది. ఇప్పుడు రిలీజ్ చేశారు, చాలా గ్యాప్ తీసుకొని మరి. సరే, ఇంతకీ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో వాళ్ళ అక్క వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ మీద ఈ సినిమా అంతా రన్ అవుతుంది. తెలుసు కదా, చాలా సినిమాలు తెలుగులో వచ్చాయి సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ మీద. సో ఆ సెంటిమెంట్ మీద ఈ సినిమా కూడా తీశారు. అక్క ఎలాగైనా సరే తమ్ముడిని విదేశాలకు పంపించాలని చూస్తూ ఉంటుంది. బట్ తమ్ముడు మాత్రం అక్క దగ్గరే ఉండాలి ఎలా అని చెప్పి ఆ పాస్పోర్ట్ అటు రాకుండా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ హీరో అక్కగా నటించినటువంటి శ్రీదేవి గారు ఈ సినిమాలో ఒక లాయర్ అనమాట. తనకు ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీ ఏం జరిగింది, కదిరి అనే పట్టణంలో 2 విలన్స్ ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, సో వాళ్ళిద్దరి నుంచి హీరో అక్కని ఎలా కాపాడాడు, అండ్ అలాగే వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాకి మీరు వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడే మీకు ఒక అర్థమైపోయి ఉంటుంది, ఇలాంటి సినిమాలు మనం చాలానే చూసాం కదా అని చెప్పి. సో సినిమా చూసాక కూడా నాకు అదే ఫీలింగ్, అరే ఎన్ని సినిమాల్లో చూపిస్తారా ఎలా అని చెప్పి. ఒక ఫైట్ ఉంటుంది మార్కెట్లో, అంటే విలన్స్ అటాక్ చేస్తూ ఉంటారు అక్క మీదనే, అక్కకి తెలియకుండా హీరో వెనకాల కొడతాడు. అక్కడ అన్నీ పడిపోతాయి, పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి, బట్ అక్క మాత్రం వెనక చూడదు. అంటే ఎంత అన్లాజిక్గా తీశారంటే సినిమాని, ఇంకా ఇలాంటివి చెప్తే దగ్గర 100 ఉన్నాయి సినిమాలు చెప్పాలి. కానీ మరి ఏంటి అసలు ఆ డైరెక్షన్ ఏంటో, ఆ హీరో ఎందుకు ఇలాంటి కథలు ఒప్పుకుంటున్నారో నాకైతే అర్థం కాలే. నేను ఇప్పుడు చెప్పినప్పుడు కూడా ఆ సినిమాకి ఆల్రెడీ ఏదో సినిమాలో చూసాను ఫీలింగ్ కలిగింది కదా. సో ఇలాంటి సీన్లు అన్నీ కూడా పాత సినిమాల్లో ఉన్న ఒక్కొక్క హైలైట్ సీన్ ని తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టారు. సో సినిమా చూస్తున్న ప్రతి సీన్ కూడా ఇది ఆల్రెడీ చూసాం కదా. అంటే స్టోరీ మొత్తం కూడా ప్రిడిక్టబుల్, క్లియర్. అబ్బా, ఒక ఊరికి 2 విలన్లు అన్యాయం చేస్తారు, తర్వాత వాళ్ళకే పడదు. సో అందులో సఫర్ అయిన ఫ్యామిలీ ఏదై ఉంటుంది, హీరో తాలూకు ఫ్యామిలీ కదా. సో అదే స్టోరీ. వాళ్ళ అక్క ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటుంది. తమ్ముడు ఏం చేస్తాడు, అక్కకి తెలియకుండా తనని సేవ్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ ఇంటర్వెల్కి ఆ విషయం అక్కకి తెలిసిపోద్ది. సేమ్ అదే ఇంటర్వెల్ కార్డ్ ఇక్కడ కూడా. పోనీ ప్రాసెసింగ్ అనే సరే సినిమా కొంచెం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉందా, కామెడీ ఏదైనా జనరేట్ అయిందా అంటే విలన్తో కామెడీ చేయడానికి ట్రై చేస్తారు. ప్రతి క్యారెక్టర్, సాయి కుమార్ గారు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నారు తెలుసా. నిజంగా చెప్పాలంటే ఇంతమంది పెద్ద క్యాస్ట్ని పెట్టుకొని ఇలాంటి సినిమానా తీస్తారనిపించింది. అంటే ఆ క్యాస్ట్ అనేది రాసుకున్నా, చూడండి చెప్తాను. తమిళ యాక్టర్ గోపి గారు తెలుసు కదా, విలన్ క్యారెక్టర్ చేస్తారు. ఎలాంటి యాక్టర్, స్టార్టింగ్లో మంచి బలంగా చూపించారు, బట్ ఆ తర్వాత గాలి తీసేశారు. అండ్ అలాగే అదే తమిళ యాక్టర్ అయిన సముద్రగని గారు ఉన్నారు. ఆయన ఎలాంటి యాక్టర్, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, సాయి కుమార్ గారు ఉన్నారు, నరేష్ గారు ఉన్నారు, అలాగే శ్రీదేవి, నాగశౌర్య మన అందరికీ తెలిసిందే. వీళ్ళందరినీ కూడా పెట్టుకొని ఇలాంటి అవుట్డేటెడ్ మూవీ తీసుకొచ్చారు చూడండి, ఇన్ని సంవత్సరాలు కష్టపడి. సో డిసప్పాయింట్ అవ్వక ఏమవుతుందని చెప్పండి, నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. దానికి తోడు హరీష్ జయరాజ్ మ్యూజిక్ అనే టైటిల్ పడినప్పుడు చూసినప్పుడు కనీసం సాంగ్స్ కానివ్వండి, బీజిఎం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సాంగ్స్ మినిమం ఒక్క సాంగ్ అనేది సరైన సాంగ్ ఇస్తారు కదా ఈయన అని చెప్పి చూస్తే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ సాంగ్ వేసేయండి, ఆ తర్వాత పాల్గొన్న తర్వాత హీరో హీరోయిన్స్ కలిసారు ఇంకో సాంగ్ వేసేయండి. అలాగే ఫస్ట్ హాఫ్లో 3 సాంగులు పెట్టాం, ఒక్క సాంగ్ కూడా వినడానికి బాగాలే. ఏమనుకుని ఈ సినిమాని తీశారో నాకైతే అర్థం కాలే. లాస్ట్లో మళ్ళీ సినిమా ఎండింగ్లో శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ అని చెప్పి, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో లాస్ట్లో స్టాంప్ పడుతుంది కదా, అలా స్టాంప్ వేశారు. అక్కడ అనిపించింది అంటే వీళ్ళు ఈ సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు, బట్ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రిలీజ్ అయ్యి ఉంటారు ఏమాత్రం. అందుకే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాని రిలీజ్ చేశారు అని చెప్పి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో వాళ్ళు తీశారు, సినిమాని దాచుకోలేరు కదా, రిలీజ్ చేశారు. సో మీకు వీలైతే దగ్గరలో ఉన్న థియేటర్లో చూడాలనిపిస్తే మేబీ ట్రై చేయండి, తప్పులేదు. సినిమా చూడొద్దని చెప్పకూడదు ఎప్పుడు కూడా. బట్ ఈ మూవీలో మాత్రం ఆ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ ఏది కూడా నాకైతే వర్కౌట్ కాలే. పలానా ఒకటి వర్కౌట్ అయ్యింది అని చెప్పడానికి ఏం లేదబ్బా. కాకపోతే ఎవరైతే ప్రజెంట్ యంగర్ పీపుల్ ఉంటారో, అంటే లైక్ కొంతమంది ఉంటారో, అంటే కొంచెం పెద్దవాళ్ళు అనమాట, వాళ్ళకి ఏంటంటే సాంగ్స్ రావాలి, కాస్త ఎంజాయ్ చేసేలాగా, అలాగే కొన్ని ఫైట్స్ కావాలి,
అంటే ఫైట్ చూస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారన్నమాట. అలాంటి వాళ్ళకి కాస్త సినిమా ఓకేలా అనిపించవచ్చు, కానీ ఈ జెన్జీ బ్యాచ్కి కానివ్వండి, లేదంటే మినిమం ఇప్పుడున్న ఆడియన్స్కి మ్యాక్సిమం ఎవరికి కూడా ఈ సినిమా ఎక్కదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అబ్బా ఆడియన్స్ ఎవరు కూడా థియేటర్స్కి రావట్లేదబ్బా. ఇవాళ కూడా 10 మంది అంతే, 10-15 మంది అంతే థియేటర్లు ఉన్నది. ఎవరు వస్తున్నారు? సినిమా రిలీజ్ అయ్యాక దానికి ఒక పాజిటివ్ టాక్ వస్తే ఓకే ఇప్పుడున్న రేట్లకి కానీ ఆ క్యాంటీన్ ఖర్చులకు కానీ భయపడకుండా సరే మంచి సినిమా కదా వెళ్దామని చెప్పి థియేటర్స్కి వస్తున్నారు తప్ప ప్రతి సినిమాకి ఆడియన్స్ అయితే ఇన్నాళ్ళ థియేటర్స్కి రాలేరు. ముఖ్యంగా ఈ పెద్ద హీరోల సినిమాలు పక్కన పెడితే చిన్న హీరోలు అండ్ చిన్న సినిమాలు కూడా మౌత్ టాక్ ద్వారానే ఆడియన్స్లోకి వెళ్ళి వాళ్ళని థియేటర్స్కి తీసుకురావాలి తప్ప డైరెక్టర్గా థియేటర్కి వెళ్ళే రోజులైతే పోయాయి. సో నాగశౌర్య గారి నుంచి ఎలాంటి ఒక అవుట్డేటెడ్ ప్రోడక్ట్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇలా అయితే తెలుగు ఆడియన్స్ మర్చిపోతారు కూడా మిమ్మల్ని, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకో 2 సినిమాలు కానీ ఇలాగే పడితే ఇంకా మిమ్మల్ని మర్చిపోతారు. సో మంచి కాన్సెప్ట్లో ఎన్ని సినిమాలు వస్తున్నాయి, కొత్త డైరెక్టర్స్ చిన్న ఐడియాతోని దాని చుట్టూ కథలుకొని ఇట్లు కొడుతున్నారు, ఏం కాకుండా 100 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. సో రివ్యూ నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీరు ఎవరైనా ఆల్రెడీ సినిమా చూసుంటే ఖచ్చితంగా మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.